నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రతి ఇంటిలోనూ ఏఐ ప్రొఫెషనల్ ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమన్న సీఎం. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. రాష్ట్రంలో P4 విధానంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఇన్వెస్టర్లకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడకట్టారు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శలు. రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేది ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విరివిగా ఉపయోగించుకునేలా ఏఐని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ఐటీని మనం సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ఏఐని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. ప్రభుత్వంలో టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల పనితీరు మెరుగవుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని, సత్ఫలితాలు సాధిస్తామని తెలిపారు. అందుకే నేను చాలా సార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈ రోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏది ఇరిగేషన్, ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం, నరేగాలో పెట్టాం. 68,000 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్ లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది. 35% మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే. అది పెద్ద సంపద. నెక్స్ట్ ఇయర్ కు జూన్ లోనే పంటకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో ఏది కూడా హార్టికల్చర్కి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి. రెండు బ్యాలెన్స్ కావాలి. పబ్లిక్ పాలసీ వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి. మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం, దోచేసాం, రిజల్ట్స్ రాలేదు, అవుట్కమ్ లేదంటే మళ్ళా కుదరదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈస్ వేర్ జీవితాలను కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి. ఈరోజు చైనా ఉంది, 78లో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. చైనాతో సమానంగా వెళ్ళిపోయారు. మీరు ఒక ఇది పెట్టుకోవాలి, 78లో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు. అరౌండ్ 80s ఆ ప్రాంతంలో అనుకుంటాను. రెండు రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ, దిస్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. చైనా సూపర్ పవర్ అయింది, రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది. వై? అప్పట్లో రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా, ఈక్వల్ టు యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. రష్యా వర్సెస్ టు అమెరికా. ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక పబ్లిక్ పాలసీ. ఆ పబ్లిక్ పాలసీ ఏంటి? వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్, వాళ్ళది పొలిటికల్. వేర్ ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. మీరు అనుకుంటారు ఏముంది 5 ఏళ్లు కదా పోయిందని. 5 ఏళ్లు కాదు పోయింది, 5 ఏళ్లు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. నేను అందుకే చూపించాను అక్కడ 15% గానీ మళ్లీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా. మీకు ఎప్పుడు మరి చెప్పలా, 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని ఇంక 10 ఏళ్లు పడుతుందా, 15 ఏళ్ళు? వారు చెప్పిన ఇప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి P4 విధానంలో పనులు చేపట్టనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇన్వెస్టర్లకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని అన్నారు. ఇప్పటికే తాజ్, ఒబెరాయ్, మేఫేర్,
ఐఆర్సీటీసీ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, ఐఆర్సీటీసీతో ఇప్పటికే ఎంయూఓ కుదిరిందని చెప్పారు. ఒబేరాయ్ సంస్థ 5 ప్రాంతాల్లో హోటల్ బిజినెస్ కు ముందుకు వచ్చిందని అన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీని ఆనుకుని ఉన్న పిచ్చుకలంకను ఇప్పటికే సందర్శించారని, త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మలేషియా, కెనడా వంటి దేశాల్లోనూ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేసుకుని అక్కడ రమారమి 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 150 నుంచి 175 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు పెట్టుబడిదారులు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి కొత్త విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు టూరిజం కూడా ప్రత్యేకంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో టూరిజం వృద్ధి చెందడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అవన్నీ ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా వివరించి తద్వారా వాళ్ళతో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎంతో సుందరమైన ప్రదేశమైనటువంటి ఉత్తరాంధ్ర, ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీరం, మరో పక్కన అటవీ సంపద, ఇంకో పక్కన ప్రకృతి రమణీయత, ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైతే ఔత్సాహికులు ముందుకు వస్తారో, పర్యాటక ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటున్నారో వారికి మేము ఇచ్చేటువంటి రాయితీలు ఏ రకంగా ఉంటాయని తెలియజెప్పి వారందరినీ ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చాలా ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరికీ ఆహ్వానం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఈ రోజు ఉదయం రమారమి ఒక 6 ప్రాజెక్టులకి ఎంయూలు చేసుకోవడం జరిగింది. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. అందులో అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటాలిటీ వారు, అదేవిధంగా సుమి హోటల్స్ వారు, డాల్ఫిన్ ఓషన్ క్రూజ్ వారు, రిపిల్స్ అండ్ కంపెనీ వారు, ఎవరెస్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ బ్లూ బే ఇన్ఫ్రా వారు, అదేవిధంగా రాయల్ పామ్స్ అండ్ హోటల్ ఎస్పార్క్ వారు టోటల్ వాల్యూ ఇప్పుడు వచ్చి 1,217 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. దీని ద్వారా 2,567 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు 825 రూములు నిర్మించడానికి ఈ ఎంఓయూల ద్వారా ప్రారంభమైంది. మేము ఈ రకమైనటువంటి సదస్సును మళ్ళీ తిరుపతిలో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ రకంగా ఎంఓయూలు చేసుకుని మొత్తంగా మార్చి నెలాఖరు నాటికి రమారమి 3 ప్రాంతాల్లో కలిపి ఒక 100 ఎంఓయూలు చేసుకోవడం ద్వారా ఏప్రిల్ నుంచి ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్లే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. పంచాయతీరాజ్ వాటితో పాటు ఫారెస్ట్ మినిస్టర్ గా కూడా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఆయన, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అయినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్ నేను ముగ్గురు కలిసి కమిటీలో ఉన్నాం. మేము ఎండోమెంట్స్ ద్వారా కానీ లేకపోతే అటవీ శాఖ ద్వారా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అధిగమించి టూరిజం ద్వారా అభివృద్ధి చేయడానికి ఆ ప్రాంతాలను కూడా ముందు తీసుకెళ్తాం. ఈ విషయాన్ని మనకి ఇక్కడ మాషిప్ విషయాన్ని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. వారు కూడా అటవీ శాఖతో మాట్లాడి త్వరలోనే సానుకూలమైన నిర్ణయం ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలపై నీతులు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడే కట్టివేశారని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి పైకి మాత్రం పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన నేతృత్వం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలో ఒకే రోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి ఆయనేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి అని ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. జీవోల్ని ముద్రించేదానిపైన, జీవో ఇష్యూ రిజిస్టర్ పైన, జీఓఆర్ వెబ్సైట్ పైన. సరే, తీరా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తన అబద్ధాలతో, తన మోసాలతో చివరికి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తమ కూటమి ప్రభుత్వంలో 78 కాన్ఫిడెన్షియల్ ప్రభుత్వ ఉత్తర్వుల్ని ప్రజలకు తెలియకుండా
సమాజానికి తెలియకుండా, పత్రికలకు తెలియకుండా, మీడియా సమూహాలకి తెలియకుండా 78 రహస్య ఉత్తర్వులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఈ GOIR వెబ్సైట్ ని తిరిగి పునఃసంస్కరించేటప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమని సెలవిచ్చారంటే, పారదర్శక పాలనకు సాక్ష్యం మా పరిపాలన, ప్రభుత్వ శాఖలు వెలువరించే ఉత్తర్వులను ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, మేము ఏ వివరాలని గోప్యంగా ఉంచం, మాకు ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉందని ఆగస్టు 30, 2024న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గల చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత గొప్ప ఆలోచన ఉందంటే, ఆయన ట్విట్టర్లో కూడా రివైవల్ ఆఫ్ ది GOIR వెబ్సైట్ ఏ కమిట్మెంట్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్సీ అని చెప్పి ఈ 7 నెలల కాలంలో 78 జీవోలు కాన్ఫిడెన్షియల్ పేరుతో జారీ చేసి, దాంట్లో కీలకమైనటువంటి రెవెన్యూ శాఖలో 36, మున్సిపాలిటీ విభాగానికి సంబంధించి 14 జీవోలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4 జీవోలు, ఆర్థిక శాఖకు సంబంధించి 5 జీవోలు, ఇరిగేషన్కి సంబంధించి మరొక 6 జీవోలు, హోంశాఖకు సంబంధించి మరొక 4 జీవోలు ఇచ్చారు. ఇంతెందుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో 6 జీవోలు ఒకే రోజు కాన్ఫిడెన్షియల్ పేరుతో. సహజంగా ఆఫీస్ మాన్యువల్ ప్రకారం చాప్టర్ రికార్డు మేనేజ్మెంట్ మాన్యువల్లో చూస్తే జీవోలు 3 రకాలుగా విభజించి ఇష్యూ. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.